హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకి అనకాపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. హోంశాఖ మంత్రితో చర్చలు విఫలమవడంతో గ్రామస్తులు ఆందోళన దిగారు. దీంతో హోంమంత్రి అనిత కాన్వాయ్ని ఆపేందుకు రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికి అడ్డుకున్నారు. ఇక హోంమంత్రి అనిత కాన్వాయ్ని స్థానికులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలో దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకున్నప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిని పోలీసు వాహనాల్లో పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు అనకాపల్లి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. హోంశాఖ మంత్రితో చర్చలు విఫలమవడంతో గ్రామస్తులు ఆందోళన దిగారు. దీంతో హోంమంత్రి అనిత కాన్వాయ్ని ఆపేందుకు రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికి అడ్డుకున్నారు. ఇక హోంమంత్రి అనిత కాన్వాయ్ని స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలో దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకున్నప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గపోవడంతో వారిని పోలీసు వాహనాల్లో పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. స్కీమ్లు కాదు, ఒకటే ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నెల అయ్యేసరికి ఒక 20,000 30,000 చేతిలోకి వస్తే ఆ కుటుంబం 3 పూట్ల భోజనం చేసి ప్రశాంతంగా ఉంటది. నా నియోజకవర్గంలో ప్రజలు అలా ఉండాలని నేను కోరుకుంటున్నా. దానికి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ నేమ్స్ నాకు ఇస్తే దసరా పండుగ వెళ్ళిన వెంటనే, దసరా పండుగ అంటే ఎన్నో రోజులు లేదు, ఈరోజు 29వ తారీఖు, 30, 31, 2వ తారీఖునే దసరా. కాబట్టి మీరు ఈ లోపు ఒకసారి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ నా దగ్గరికి వస్తే కనుక నేనే తీసుకెళ్లి మీ అందరి దగ్గర, మీ అందరి మాటగా నేను అక్కడ వాళ్ళతో మాట్లాడి మీ అందరితో కూడా చర్చించుకొని తర్వాత ఫర్దర్ గా ఒక స్టెప్ వేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నానమ్మా. థ్యాంక్ యూ. జై హింద్. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు అనకాపల్లి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. హోంశాఖ మంత్రితో చర్చలు విఫలమవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో హోంమంత్రి అనిత కాన్వాయ్ని ఆపేందుకు రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికి అడ్డుకున్నారు. ఇక హోంమంత్రి అనిత కాన్వాయ్ని స్థానికులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలో దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకున్నప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గపోవడంతో వారిని పోలీసు వాహనాల్లో పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఏంటి అసలు ఎక్కడా కూడా తగ్గట్లేదు, చివరికి హోంమంత్రి అనితకే మొత్తానికి వీళ్ళందరూ కూడా ఎదురు తిరిగిన పరిస్థితి. గుడ్ ఈవినింగ్ సీతారామరాజు గారు. ఏదైతే హోంమంత్రికి సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఏదైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ కూడా అక్కడ స్థానిక మత్స్యకారులు రాజయ్యపేటకు సంబంధించి పాయకరావుపేట నియోజకవర్గంలో రాజయ్యపేట గ్రామంలో అయితే మాత్రం బల్క్ డ్రగ్ పార్క్ పెట్టాలని గత ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఇదివరకే పీఎం నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేయడం, అంటే అప్పట్లోనే ఇది చాలా వివాదాస్పదమైంది. ప్రధానంగా దీన్ని వ్యతిరేకిస్తూ కూడా స్థానిక మత్స్యకారులు పెద్ద ఎత్తున అప్పుడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కూడా ఏదైతే ఎస్ఆర్ఆర్ కంపెనీకి ఏదైతే దక్కించుకుందో దీనికి సంబంధించి కూడా ఇది పూర్తిగా కూడా బల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడ వద్దు, ఇది మా మత్స్య సంపద, పూర్తిగా బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఇక్కడ మత్స్య సంపద ఉండదు అంటూ కూడా ప్రధానంగా మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ 2 పెద్ద కంపెనీలు, హెట్రో, డెక్కన్, ఈ 2 కంపెనీలు ఉన్నాయి. ఈ 2 కంపెనీలు కూడా పూర్తిగా వ్యర్థాలు ఈ సముద్రంలో కలపడం వల్ల ఇప్పుడు మత్స్య సంపద పూర్తిగా తగ్గిపోయింది. దీనివల్ల మేము ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఇప్పుడు కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మాకు కనీసం మేము అంటే నివాసం కూడా ఉండలేని పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చూసాము ఈ బల్క్ డ్రగ్ పార్కులు ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ ఉంది, అక్కడ క్యాన్సర్ లాంటి రోగాలు కూడా వస్తాయి అంటూ కూడా అక్కడ స్థానికుల్లో అయితే మాత్రం ఒక భయం ఉందని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగా గత 16 రోజుల నుంచి కూడా
అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అక్కడ మినిమం పనులు జరుగుతున్నాయో ఈ SRR కంపెనీకి సంబంధించి కూడా పనులు కూడా అడ్డుకున్నారు. గత 3 రోజుల క్రితం అయితే మాత్రం ఇది తీవ్ర రూపం అయితే దాల్చింది. హోంమంత్రి రావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పుడు హోంమంత్రి అనిత అసెంబ్లీ సమావేశంలో నేపథ్యంలో ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేశారు. ఆ అసెంబ్లీ సమావేశాలు అవ్వగానే 30వ తేదీన వస్తానన్నారు. కానీ ఒక రోజు ముందుగానే ఈరోజు మధ్యాహ్నం నేరుగా కనమలక్ష్మి తల్లి దర్శించుకుని అక్కడికి చేరుకున్నారు హోంమంత్రి అనిత. చేరుకున్నాక కూడా అక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ పూర్తిగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఒకటే డిమాండ్, ఇది పూర్తిగా ఏపీఐఏసీకి భూములు బదలాయించి మేము బల్క్ డ్రగ్ పార్క్ అయితే మేము భూములు ఇవ్వమని చెప్పి ఏపీఐఏసీకి బదలాయించి అక్కడి నుంచి బల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చారు. ఇది పూర్తిగా కూడా గత ప్రభుత్వం మోసం చేసింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న అనిత మా అందరికీ కూడా ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పిన అనిత ఇప్పుడు ఎందుకు ఈ బల్క్ డ్రగ్ పార్క్ సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆమెకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ ఘటన ఒక్కసారి హోంమంత్రికి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ ఘటన జరిగిందో జరిగిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసి మీ సమస్యని నాతో పాటు కొంతమంది మహిళలు నాయకులు ఇక్కడ ఎవరైతే యువతనందరినీ కూడా చంద్రబాబు దగ్గర తీసుకెళ్తాను, మిమ్మల్ని మాట్లాడిస్తానంటూ కూడా చెప్పినప్పటికీ కూడా యువత పూర్తిగా కూడా ఒకటే పూర్తిగా ఈ బల్క్ డ్రగ్ పార్క్ మాకు వద్దంటూ ససేమీర అంటూ కూడా అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలోనే ఆమె ముగించుకుని సమావేశం వెళ్తున్న సమయంలో అడ్డగించి చెట్టులు కొట్టి కూడా చాలాసేపు అక్కడ గందరగోళ వాతావరణం అయితే సృష్టించారు. అక్కడికి వచ్చిన అధికారులు కూడా ఎటు కదలలేని పరిస్థితిని అయితే చేశారు. కొంతసేపు అక్కడ ఒక నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఉన్న కలెక్టర్ని అదేవిధంగా అధికారుల్ని హోంమంత్రిని కూడా అక్కడి నుంచి పంపించేశారు. దసరా తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని స్థానికంగా వీళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రితో తీసుకెళ్తానంటూ కూడా ఆమె ఒక హామీ అయితే ఇచ్చారు. ఏదైనప్పటికీ ఇది ఎటువంటి మలుపు తీసుకుంటారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా ఉంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏదైతే ఈ SRR కంపెనీకి ఇచ్చారో ఈ SRR కంపెనీ ఇప్పటికే పనులు మొదలుపెట్టింది, శంకుస్థాపన కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సీతారామరాజు గారు. ఉదయ్, అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇది రాజయ్యపేట అనేది తనకు పుట్టినిల్లు లాంటిదని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఈవిడి. అసలు ఇలాంటి పార్క్ అనేది ఏర్పాటు చేయమని చెప్పిన మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ ఫ్యాక్టరీ కూడా ఏదైతే కన్స్ట్రక్షన్ ముందుకు వెళ్తుంది. మరి ఏంటంటే మత్స్యకారులు మత్స్య సంపద మాకు నాశనం అవుతుందని చెప్తున్నా కూడా దీనికి పరిష్కార మార్గాలు ఆలోచించాలి. కానీ మీలో కమిటీ వేసుకోండి, ఆ కమిటీని మీరు నాతో పాటు రండి అనడం ఒక విధంగా వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఒక విధంగా ఇది షాకింగ్ న్యూసే అనితకి. ఈ విధంగా అంటే ఇంత వ్యతిరేకంగా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం సొంత నియోజకవర్గం, అది హోం మంత్రిగా ఉన్నప్పుడు ఈ విధంగా కొంచెం అనితకి ఇబ్బందికర పరిస్థితులనే చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఇప్పుడు ఆవిడ చాలా తెలివిగా ఆలోచించి దీని నుంచి బయటపడాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ కూడా స్థానికంగా ఉన్న మత్స్యకారులు గతంలో ప్రతిపక్షంలో ఉన్న అనిత ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ కూడా గతంలో ఉద్యమాలు చేశారంటూ కూడా అక్కడ యువత చెప్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బల్క్ డ్రగ్ పార్క్ ను అడ్డుకుంటామంటూ మా గతంలో హామీ ఇచ్చారు, ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు, మీరు అది మర్చిపోయారా అంటూ కూడా హోంమంత్రి నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆవిడ దానికి సమాధానం దాటివేసే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా స్థానికంగా యువత చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు అనిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇప్పుడు దీనిపై ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు, ప్రభుత్వానికి ఏ విధంగా ఒప్పిస్తారు? ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఇప్పటికే పనులు మొదలైపోయాయి. ప్రధానమంత్రి స్వయంగా వర్చువల్ గా దీనికి శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసింది ఆగిపోవడం అంటే ఇది కొంత రాజకీయంగా కూడా కొంచెం ఇది ప్రాధాన్యత సంతరించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ఇప్పుడు హోంమంత్రికి అయితే మాత్రం కొంచెం ఇబ్బందికర వాతావరణం. ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయం అన్నా తీసుకుని దీనిపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టి ఈ బల్క్ డ్రగ్ పార్క్ అడ్డుకుంటారంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున వాళ్ళ ఒక కోరికగా అయితే మాత్రం ఆమె రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సీతారామరాజు గారు, ఉదయ్, అంటే ముఖ్యంగా ఏపీఐసి ఏంటి మొత్తం దగ్గరగా 2000 ఎకరాల్లో అని చెప్పి అంటున్నారు బల్క్ డ్రగ్ పార్క్ అనేది. అంటే ఈ 2000 ఎకరాల్లో మొత్తం బల్క్ డ్రగ్ సంబంధించిందేనా, ఫార్మసీనా? ఇది గతంలో ఏపీఐసి సంబంధించి కూడా వేరే ప్రాంతంలోని ఈ కోస్టల్ తీరంలోనే దీన్ని పెట్టాలంటూ కూడా గతంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పుడున్న భూమి అవైలబిలిటీకి సంబంధించి కూడా ఆసిల్మిట్టకు సంబంధించి 4000 ఎకరాలు అంత నియోజకవర్గంలోనే వేరే ప్రాంతంలో ఇస్తున్నారు. ఇక్కడ బల్క్ గా అవైలబిలిటీలో ఉంది కాబట్టి ప్రభుత్వ భూములు దీనికి సంబంధించి కూడా ఏపీఐసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది. వీళ్ళందరినీ కూడా అప్పట్లోనే వీళ్ళందరికీ కూడా అంటే బల్క్ డ్రగ్ పార్క్ పెడతామంటూ కాకుండా కేవలం ఇక్కడ పరిశ్రమలు పెడతామంటూ కూడా గతంలో భూములు తీసుకున్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ మాకు చెప్పకుండా పెడుతున్నారు, మాకు తెలియకుండా ఇక్కడ శంకుస్థాపన చేశారు, ఇది పూర్తిగా కూడా ఇప్పుడే మాకు హెట్రో లాంటి కంపెనీలతో మేము తీవ్రంగా నష్టపోయాం, ఆ పక్కన ఉన్న లైఫర్స్ కంపెనీ కానివ్వండి లేకపోతే ఒక దగ్గరున్న కంపెనీ, వీటి వల్ల ఇప్పుడు మత్స్య సంపద మాకు పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు ఎటువంటి పరిశ్రమలు బల్క్ డ్రగ్ పార్క్ పెట్టడానికి అయితే మాత్రం
మేము ఒప్పుకోమంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇది 1800 నుంచి 1900 ఎకరాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ అయితే పెట్టబోతున్నారు. SRR కంపెనీకి సంబంధించి కూడా దీన్ని మొత్తం పూర్తిగా కూడా దీన్ని డెవలప్మెంట్ చేసి మిగతా పరిశ్రమల్ని ఏదైతే ఫార్మా కంపెనీలు డెవలప్మెంట్ చేసి మిగతా పరిశ్రమలు ఎలాగ ఆహ్వానిస్తారో, కానీ ఇది పూర్తిగా కూడా వైసీపీ గవర్నమెంట్ లో గతంలో తీసుకున్న నిర్ణయం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు పెద్దపీట వేస్తామంటూ చెప్తున్న నేపథ్యంలో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఈరోజు అనితను అడ్డుకోవడంతో అయితే మాత్రం ఈ సమస్య ప్రధాన సమస్యగా మారనుంది. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.